ఈషా ఫౌండేషన్ పై నమోదైన అన్ని క్రిమినల్ కేసులపై నివేదికను కోరిన మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు 150 మంది పోలీసు అధికారుల బృందం మంగళవారం అక్టోబర్ 1 కోయంబత్తూరులోని తొండముత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. అసిస్టెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో మరియు 3 డిప్యూటీ సూపరింటెండెంట్లతో కూడిన ఈ ఆపరేషన్ ఫౌండేషన్ నివాసితుల ఆచూకీ మరియు శ్రేయస్సును ధృవీకరించడం మరియు ప్రాంగణాన్ని తనిఖీ చేయడంపై దృష్టి సారించింది. సంబంధం లేని స్త్రీలు ఒకే తాటిపై ఉన్నప్పుడు మరియు వారు పురుషుడైన గురువు తండ్రిని అనుసరిస్తున్నప్పుడు అది ఎల్లప్పుడూ కొంత అర్థం లేని విధంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఆశ్రమాలు, చర్చి సమూహాలు కూడా ఆరోపణలు లేదా నిజంగానే నింద కలిగి ఉండడం ఇప్పటికే చాలా సార్లు సంభవించాయి. ఈషా ఆశ్రమాల్లో కూడా ఎటువంటి మతేతర లేక మత సిద్ధాంతమైన కార్యకలాపాలు బయట వ్యవస్థలను గుండు కొట్టిస్తున్నాయా లేదా అనే కోణంలో తమిళనాడు పోలీసులు పర్యవేక్షించడానికి కదిలారు. ఈ రోజుల్లో చాలా మంది బాబాలు ఏదో ఒక ఎజెండాను కలిగి ఉండడం లేదా ఇతరిత్ర తప్పుడు సాకుతో మహిళను ప్రలోభపెట్టి తమను తాము సాధువులుగా చూపించుకుంటున్నారు అనే వాస్తవస్థ నిందారోపణలు ఎండగట్టడం అంత సులువు కాదు. ప్రస్తుతం తమిళనాడులో ఎంకే స్టాలిన్ ప్రభుత్వం నడుస్తుంది. వారు సనాతన ధర్మాన్ని శంకించి ఉన్నారు. మరోపక్క సద్గురు పూర్తి సనాతన ధర్మ పక్షపాతి. ఇటీవల తిరుపతి దేవస్థానంలో నెలకొన్న అధర్మాలను ఆయన ఖండించారు. ఇదే విషయమై ప్రభుత్వం అసలు ఆశ్రమంలో ఎటువంటి వంటవార్పు కానీ వాటి నాణ్యత ఏంటి వంటి ప్రశ్నలతో దర్యాప్తుకు దిగి ఉండొచ్చు అనే కథనాలు కూడా నడుస్తున్నాయి. మరో ఉద్బోట ఏంటంటే ఈ రోజు మహాలయ అమావాస్య. ఈ రోజుని గడించి ఏవైనా అసాంఘిక శక్తులకు దిగడం, వేరు పూజా కార్యక్రమాలు ఏవైనా చేపడుతున్నారు అనే ప్రశ్న కూడా దర్యాప్తు సాగి ఉండవచ్చు. ఈషా ఫౌండేషన్ మాత్రం ఇది కేవలం విషయ సమాహారం గురించి జరిగిన సన్నివేశం మాత్రమే అని సెలవు ఇచ్చారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV.